year to celebrate the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan. ఆయన తత్వవేత్త ఆల్రెడీ చెప్పారు మేడం. ఆయన మొదట ఉపరాష్ట్రపతిగా పదవిని అలంకరించారు. ఆ తర్వాత 62 ప్రెసిడెంట్గా కూడా అయ్యారు. సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఆయన 1988 సెప్టెంబర్ 5 ఒకసారి ఆ రాష్ట్రపతి భవన్కి వెళ్ళి 62 పిల్లలందరూ కూడా వాళ్ళు చదువుకున్నటువంటి ఆ స్టూడెంట్స్ వెళ్ళి అడిగితే మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే అప్పుడు ఆయన ఇవన్నీ కూడా అందరికీ టీచర్లందరికీ కూడా అంకితం ఇవ్వాలి, ఈరోజు జరుపుకోవాలని ఆ రోజు ఆయన చెప్పినటువంటి విషయము మొత్తం భారతదేశం అంతా కూడా ఈరోజు టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. నేను కూడా ఈరోజు ఈ సందర్భంగా మా గురువులైనటువంటి ప్రైమరీ స్కూల్లో లిటిల్ ఫ్లవర్లో చదివాను. అక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు లిటిల్ ఫ్లవర్లో చదివాను. లిటిల్ ఫ్లవర్ స్కూల్ అక్కడ ఆగి మిస్సు, జయమ్మ మిస్సు, గిరిజా మిస్ అందరూ మేడం. వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్తో పనిచేశారు. ఆ రోజు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు కూడా ఈనాటికి కూడా నాకు ఉంటుంది. అందుకే మొన్న ఈ మధ్య కూడా నేను ప్రస్తావించాను. నన్నోడి నిన్నోడిలా, నిన్నోడి నన్నోడినా, తమిళ్ రష్యా, నన్నోడి నిన్నోడినా, నిన్నోడి నన్నోడినా అని భారతంలో ఏ సందర్భంలో ఎవరితో అన్నారని చెప్పి అడిగింది. ఈ క్లాస్ అందరికీ కూడా ఈరోజు క్వశ్చన్ ఇస్తున్నాను. బంధువులు దీన్ని కనుక్కొని రండి, మళ్ళీ అది తెలుసుకొని పోయి చెప్పడం జరిగింది. కాకపోతే ఆ క్యూరియాసిటీ అనేది పిల్లల్లో రావాలి, ఆ డెడికేషన్ టీచర్లో ఉండాలి. అలాంటి టీచర్లు మాకు రావడం మా పుణ్యం. మేము ఎంతో గర్వపడుతున్నాం. అలాంటి టీచర్స్ మాకు దొరకడం మా యొక్క లక్కీగా, మేము లక్కీయెస్ట్ పర్సన్. లేకపోతే టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది పిల్లల పైన. ఆ ఇంపాక్ట్ మీద ఎంతో అవుతుంది చెప్పాలంటే. చాలామంది నేను కూడా ఇన్స్పిరేషన్స్ తీసుకుంటాను కొన్ని విషయాల్లో, కొన్ని టీచర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నాకు బీదర్ హై స్కూల్లో మళ్ళీ 6th నుంచి 10th వరకు బీదర్ హై స్కూల్ చేయాం. బీదర్ హై స్కూల్లో కూడా అక్కడ చాముండేశ్వరి మేడం ఉన్నారు, కేకే సార్ అని. ఇక్కడ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే అక్కడ మాకు ప్రతిరోజు ఈ విధంగా క్లాస్ రూమ్లో పోయి మ్యాప్ చెప్పేవాళ్ళు కావాలి. ఆడ సందర్భము, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, ఆ ప్లేస్ సరిపోదు కాబట్టి ఒకేసారి ఇలా మీటింగ్లో కూర్చోబెట్టాను పిల్లల్ని అలా కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబెట్టి ప్రయోగాలు చేసి చూపించేవాళ్ళు ఒకేసారి. అట్ ఏ టైం ఆల్ ఎక్స్పెరిమెంట్స్ విల్ బి షోన్ ఆన్ ది స్టేజ్ టు ది స్టూడెంట్స్ అండ్ విత్ సో అలా చూపిస్తూ ఆ ఎక్స్పెరిమెంట్స్ని వివరించేవాళ్ళు. అంటే ఆ టైంలో అక్కడ ఉండే పరిస్థితులు అలా వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకి అలా వీలు ఉంటుంది కాబట్టి అలా చేశారు. అలా వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా నాకు డిగ్రీకి వచ్చేసరికి సంపూర్ణ చంద్ర కావచ్చు, శివకుమార్ సార్ కావచ్చు, అన్వర్ భాష సార్ కావచ్చు, బాలాజీ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయోగపూర్వకంగా ల్యాబ్లో కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ యొక్క లెక్చర్, వాళ్ళ యొక్క టీచింగ్ బట్టి నాకు అర్థవంతంగా చెప్పడం వల్ల కానివ్వండి మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఆయన శ్రీనివాసన్ సార్ ఇంగ్లీష్, ఆయన మన పిండి సార్ తెలుసు వాళ్ళు, సో ఆయన చెప్పడం అంటే మేము ఎంతో ఇష్టంగా వెళ్తాం ఇంగ్లీష్ క్లాస్.
ఆయన క్లాస్లో చెప్తూ ఉంటే మేము ఫ్రంట్ డెస్క్లో కూర్చునే వాళ్ళ ముందే ఆయన చెప్పడం మొదలుపెట్టే ఆ పదాలు నానార్థాలు ఎంతో రకాలుగా ఆయన వాడే ఆ యొక్క టీచింగ్ చెప్తా అంటే ఎంతో ఆసక్తిగా ఆ ఇంగ్లీషు ఆయన అట్లే మెదడులో నుంచి వస్తా ఉంటే అలా ఎలా వస్తాయనేది మేము ఆశ్చర్యపోయేవాడు. ఒక పదానికి ఆయన 5 పదాలు మినిమం చెప్పేవాడు, దానికి అర్థాలు అలా చెప్పుకుంటూ వెళ్ళేవాడు. ఒక పైపు తీసుకుంటే ఆ పైపులో ఉండేటటువంటి పదాలని 10 పదాలు అంటే 10 × 10 అంత పదాలుగా చెప్పేవాడు. అదొక స్టోరీ మారి అదొక ఫ్లో వెళ్ళిపోతా అంటే మా పిల్లలకే బయట ఉంటుంది. అలా విని రాసిన వాళ్ళు ఉన్నాం స్టోరీస్. వినేది ఓన్లీ విని మాత్రమే రాయగలిగిన వాళ్ళు. హిందీలో అయితే నూర్జహాన్ మేడం ఆమె యొక్క ఇంపాక్ట్ కూడా మాకు ఎంతో ఉంది. హిందీ పైన ఆసక్తి కలగడం కానివ్వండి, అదొకటే కాదు, స్టడీస్ పైన ఆ యొక్క సబ్జెక్ట్ పైన టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ఉంది. అలా మా గురువులు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టినందుకు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈరోజు స్మరించుకుంటున్నారు. అదేవిధంగా ఇంకో ప్రస్తావన ఏమిటంటే గురువు గురించి తెలుసుకుంటే ఆయన డాక్టర్ అబ్దుల్ కలాం, ఆయన కూడా మిజైల్ మ్యాన్ అంటారు కదా, సో ఆయన గురించి ప్రస్తావించారు. ఆయన గురువు శివశంకర్ సుబ్రహ్మణ్యం అయ్యా, ఆయన గురించి చెప్పుకున్నాడు. కౌశిక్ ఆయన గురువు గురించి ఆయన చెప్పుకున్నాడు. అబ్దుల్ కలాం ఆయన సైన్స్ పట్ల మక్కువ, ఇంప్రెషన్, ఇంపాక్ట్ పడడానికి కారణం ఏమిటంటే ఒకరోజు క్లాస్ చెప్తూ ఉంటే అందరు పిల్లలు వింటున్నారు, అరగంట లెక్చర్ చెప్పాడు. పక్షులు ఇలా ఎగురుతాయి, దానివల్ల ఇలా వెళ్తూ ఉంటాయి, డైరెక్షన్ మార్చుకుంటాయి, రెక్కలు ఇలా ఎదిరించడం వల్ల పైకి ఎగరగలుగుతాయి అని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత అర్థమైందా అంటే ఈయన అర్థం కాలేదు, అక్కడ ఇంకొంతమంది వెళ్ళాడు, అర్థం కాదని చెప్పారండి. సో ఒకరోజు మళ్ళీ సీషోర్ దగ్గర పిలుచుకెళ్ళాడు. అందరినీ సీషోర్ దగ్గర పిలుచుకెళ్తే అక్కడ ఆ రామేశ్వరం దగ్గర సీషోర్ దగ్గర ఆ యొక్క పక్షులు ఎగరడము, ఆ మాపులో ఎగరడము, దాన్ని ఆయన చూపించి వివరించడం జరిగింది. నేను చెప్పే ఉద్దేశం ఏమంటే ఇక్కడ పిల్లలు అర్థవంతంగా చదవాలి, లెర్నింగ్కు టీచర్స్ ఆ విధంగా డెడికేషన్తో పనిచేయగలిగారు. ఆ చేయడం వల్లే ఆ స్థాయిలో ఆ స్టూడెంట్స్ ఆ స్థాయిలో వెళ్ళగలిగారు. మీరు ఆ స్థాయిలో రావాలా. నేను అందుకే ఆ యొక్క ఇన్స్పిరేషన్స్ని, ఆ టీచర్ల యొక్క అంకిత భావాన్ని నేను ఆదర్శంగా తీసుకొని నా యొక్క డెడికేషన్ నా వంతు 100% ఇవ్వాలని నా ప్రయత్నంగా వచ్చినప్పటి నుంచి టీచింగ్లో చేరినప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి కావచ్చు, అందరూ 4 o'clock వెళ్ళిపోతే నేను 4:35 దాకా కూర్చొని స్టడీ అవర్స్ పెట్టేది వస్తాను. ఎలిమెంటరీ స్కూల్ అయితే పెద్దపంచాయతీ మండలంలో పనిచేస్తాం. ఆ రూట్లో పోయే వాళ్ళు అందరూ కూడా ఎంఆర్పీలు కావచ్చు, ఎవరైనా సరే మీ స్టూడెంట్స్ కూర్చొని ఉంటారు 5 o'clock దాకా. నువ్వు ఎంతవరకు ఉంటావంటే నేను చెప్పా 4:30 దాకా ఉంటాను నేను, మళ్ళీ 5 దాకా వాళ్ళు ఉండి వెళ్తారు. అంటే ఆ పిల్లలు అంత ఇంట్రెస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడే అది పని. ఇద్దరు 2 చేతులతో క్లాప్స్ కొడితేనే అది క్లాప్ అవుతుంది, లేకపోతే ఒక చేతితో కొడితే క్లాప్ కాదు. అదేవిధంగా టీచర్ యొక్క డెడికేషను, పిల్లలు తీసుకోవడం, లెర్నింగ్ యొక్క ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, యాక్టివిటీ, అండ్ దే షుడ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ ఒకటే కాదు, మా లైఫ్లో కూడా అదే జరగాలి. మీరు చాలా గ్రేట్ చెప్పాలండి. నేను ఒక సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తాను, అందరూ టీచర్లు ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తారు. మీరు ఆ అన్ని సబ్జెక్టులు 6-7 సబ్జెక్టులు చదివి అర్థం చేసుకొని రాసి చదివి విని అంటే ఇక్కడ ఎక్కువ భద్రత చెప్పడంలా మీ మెదడు ఎంతైనా లాక్కుంటుంది. గణితమైంది గ్రాస్పింగ్ పవర్ మీకు ఎక్కువ ఉంటుంది. అది ఈ వయసులోనే ఉంటుంది, ఆ వయసులో రాదు.
కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లల్లో ఒక ఏజ్ వరకు అప్ టు 15 to 18 ఇయర్స్, అమ్మాయిలకి అయితే 18 ఇయర్స్, అబ్బాయిలకి అయితే 15 to 18 ఇయర్స్ తర్వాత నుంచి ఎక్కువ అవుతుంది ఐక్యూ ప్రకారం అయితే సైకాలజీ. మీరు ఎప్పుడు కూడా ఈ గ్రాస్పింగ్ పీరియడ్ లో మిస్ చేసుకున్నారంటే, వద్దనుకున్నారంటే, మీ మెదడులో ఆ బ్రెయిన్ లో ఆ యొక్క నాలెడ్జ్ మీరు తీసుకోకుండా ఉన్నారంటే మాత్రము అది మీరే నష్టపోతారు. తర్వాత మీరు చేయలేరు. ఆ తర్వాత బాధపడి కూడా లాభం లేదు. రిహాన్, ఈ వయసులో మీ గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంటుందంటే అంత ఎక్కువ బ్రెయిన్ ఇట్ కెన్ ఏబుల్ టు గ్రాస్ప్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్. 16 లాంగ్వేజ్లు నేర్చుకున్నా అంట. నరసింహారావు, పివి నరసింహారావు కదా. అంటే ఎంతైనా మనం గ్రాస్ప్ చేసుకోగలం నాలెడ్జ్. కానీ మీ వయసులో అన్ని సబ్జెక్టులు మీరు నేర్చుకోగలరు. మీ బ్రెయిన్ అలా పదును ఉంటుంది. యు ఆర్ ద క్లే. బంకుమట్టి లాగా మీ మౌల్డ్ చేయొచ్చు. మీ యొక్క బ్రెయిన్ని, మీ యొక్క యాటిట్యూడ్ని, మీ యొక్క క్యారెక్టర్ని మీరే మౌల్డ్ చేసుకోవచ్చు. హౌ అంటే ఎలా చేసుకోగలరు? మీ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ అవన్నీ కూడా మీ యొక్క సాధన ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా. ఇంతకుముందు నేను ప్రేయర్లో ఒకసారి చెప్తాను. మీ బ్రెయిన్ ఒక మెషిన్ లాంటిది. ఇట్ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. నాకు మేడం చెప్పారు ట్రిపుల్ అనేది. సో అది కూడా వన్ ఆఫ్ ది ప్రొసీజరల్ ఫార్మెట్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో చెప్పడం ఎందుకంటే నా గురువులు నాకు ఎట్లా ఇంపాక్ట్ చేసి, ఇంప్రెస్ చేసి, ఆ విధంగా ఇంపాక్ట్ కలిగించారో, ఆ ఇంప్రెషన్ వల్ల ఈ స్థాయికి వచ్చి ఇంత నాలెడ్జ్ మీకు ఇవ్వగలుగుతున్నానో, రేపు మీరు యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్. మీరు మీ దేశానికి, మీరు అట్లీస్ట్ మీ కుటుంబానికి ఎంత ఇవ్వగలరు? దట్ ఇస్ ద ప్రోడక్ట్ వి హావ్ టు గ్రాస్ప్, వి హావ్ టు ఆబ్టైన్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి మేము రాబట్టుకోవాల్సింది అదే మాకు గిఫ్ట్. ఒక వీడియో ఈ మధ్య చూసిన వాట్సాప్లో పార్లేజ్ జీవాల్ది. ఎంత ఇంప్రెస్ అయినా అంటే చాలా నాకైతే అంత ఆ టీచర్ యొక్క ఆ పిల్లలతో ఆ యొక్క అటాచ్మెంట్ అనేది చాలా చక్కగా చేశారు. వాళ్ళకి 95 బ్యాచ్ వాళ్ళు అంతా కలిసి చెట్లు నాటించాము. ఆ చెట్లు గిట్టు వల్ల, ఆ చెట్లు నాటిన వల్ల, ఆమె చెట్లులోనే ఆ పిల్లలు తీసుకోవడం అయిపోయిన తర్వాత మేము ఇలాగే ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం. మీరు ఎక్కడున్నలా మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగితే ఆ స్థాయిలో పెంచంటే అదే మాకు పెద్ద గిఫ్ట్. ఇక్కడ చదివే అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి పోయి పాత స్టూడెంట్స్ అంతా తెచ్చుకోవచ్చు. గ్యాదరింగ్ నేను ఈ చెట్టు అని చూపిస్తాను. ఆ పెద్ద పిల్లలు వచ్చి నేను ఇంజనీర్, డాక్టర్ అని చెప్పి వచ్చి ఆ చెట్టు పట్టుకొని నేను ఈ చెట్టు అంటే ఆ చెట్టుకి పేరు పెట్టుకుంటుందా ఆ పిల్లల పేరు టీచర్. సో అలా ఆ చిన్న అమ్మాయి ఆలోచించి రిటైర్మెంట్ అప్పుడు ఆ టీచర్కి ఆ పిల్లల యొక్క ఆ చెట్టు నాటుండే చెట్లు అంతా కూడా ఆ పిల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టడము ఇలా చక్కగా తీశాడు ఆ సినిమా, ఆ షార్ట్ డాక్యుమెంటరీ. ఆ కాలేజీ అడ్వర్టైజ్మెంట్ చూశాడు. అది నాకు ఒక ఇంప్రెషన్ పడింది. సో అది కూడా ఒక ఇంపాక్ట్ పిల్లల పైన. కాబట్టి మీరందరూ చెప్పే ఉద్దేశము చాలా టైం తీసుకున్నాం సారీ మరి. కాబట్టి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మీరు రేపు గుర్తించుకోవాలి, మీ టీచర్ని గుర్తించుకోవాలా, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు గుర్తించుకోవాలా, దాన్ని ఆదర్శంగా తీసుకొని రేపు ఫ్యూచర్లో మీరు మంచి వైపు మంచిగా ఒక స్థాయిలో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా